ఎవరైనా ఒక కథ చెప్పినప్పుడు అది నిజమా కాదా అని వాళ్ళ కళ్ళు ఇంకా గొంతుని అబ్జర్వ్ చేసి చెప్పొచ్చు. మా అన్నయ్య కూడా తనకి ఎదురైన ఒక రియల్ ఇన్సిడెంట్ని నాతో షేర్ చేసుకునేటప్పుడు కళ్ళల్లో భయం, గొంతులో వణుకు కనిపించాయి. అది 2016లో మా అన్నయ్య ఇంటర్ పూర్తయింది. నెక్స్ట్ బీటెక్ చేయాలని కాకినాడ వెళ్ళాడు. మా అన్నయ్యతో పాటు ఇంకో 3 ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ కలిసి కాలేజ్కి దగ్గరలో ఏదైనా రూమ్ ఉంటుందేమని ఒక విలేజ్లోనికి వెళ్ళారు. గ్రామాల్లో అద్దె తక్కువ ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఒక అతను నాకు తెలిసిన ఒక 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది, కానీ ఆ బిల్డింగ్ ఊరికి మధ్యలో శ్మశానం పక్కన ఉంది అని చెప్పాడు. ఫ్రెండ్స్లో ఒకడు వద్దురా వెళ్ళి వేరే రూమ్ చూసుకుందాం అని చెప్పాడు. కానీ మా అన్నయ్య మాత్రం క్రేజీగా ఉంటుంది, ఎవరితో ఏ డిస్టర్బెన్స్ ఉండదని ఒప్పుకున్నాడు. వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో వాచ్మ్యాన్, పనామె, వేరే 4 స్టూడెంట్స్ ఉంటారు. అన్నీ సర్దుకొని వాళ్ళ రూమ్లోకి దిగిపోయారు. రాత్రి అయింది. మా అన్నయ్య వాళ్ళ నాన్నకు కాల్ చేశారు. అక్కడ ఎలా ఉంది అని అన్నీ మాట్లాడుతూ మెల్లగా మా అన్నయ్య టెర్రస్ పైకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతున్నాడు. వెంటనే పనమ్మ వచ్చి, బాబు ఈ టైంలో మేడపైకి వెళ్ళొద్దు, పురుగులు గట్ట ఎక్కువగా ఉంటాయి, నీకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పింది. మా అన్నయ్య పర్వాలేదు ఫోన్ మాట్లాడి వచ్చేస్తా అని వెళ్తుంటే అప్పుడే ఫ్రెండ్స్ భోజనానికి వెళ్ళడంతో వెళ్ళిపోతాడు. అందరూ కలిసి రూమ్కి వచ్చేస్తారు. వాచ్మ్యాన్ వచ్చి, బాబు మీకు ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి, అంతేగాని ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు అని చెప్తాడు. మా అన్నయ్య ఎందుకు ఒంటరిగా బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారు అని అడిగాడు. దానికి అతను, పక్కనే శ్మశానం కదా బాబు, దేనైనా చూసి భయపడతారేమో అని అలా చెప్పాను, ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నైట్ 12 గంటలు అందరూ పడుకున్నారు. కానీ మా అన్నయ్య మాత్రం అప్పుడే మొబైల్ ఆఫ్ చేసి ఇంకా పడుకోవాలి అన్న టైంకి ఏదో చప్పుడు వినిపించింది. ఈ టైంలో ఏంట్రా సౌండ్ అని బయటకు వస్తే శ్మశానంలో తప్ప మిగతా అన్ని చోట్ల చీకటిగా ఉంది. కింద రూమ్లో ఎవరు ఇంకా పడుకోలేదేమో అని వెళ్ళి పడుకున్నాడు. ఇప్పుడు నైట్ 2 o'clock అయింది. ఈసారి ఎవరో పరిగెత్తుతూ ఉన్నారు. అలానే గజ్జల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. డోర్ ముందు ఎవరో పరిగెడుతున్నారు. వెంటనే మా అన్నయ్య వాచ్మ్యాన్కు కాల్ చేసి, బాబాయ్ మా పక్క రూమ్లో ఎవరో గెంతుతున్నారు, ముందు పరిగెడుతున్నట్టుగా ఉంది, మాకు భయంగా ఉంది, వచ్చి చూడండి అని చెప్పాడు. అటు వాచ్మ్యాన్ నుండి మాత్రం ఏ రెస్పాన్స్ లేదు. కానీ ఒక మాట మాత్రం వినిపించింది అని. ఆ మాటకి సర్లే బాబాయ్ వస్తున్నాడు కదా అని అలా బయటికి వెళ్దాం అనుకుని డోర్ ఓపెన్ చేసేసరికి ఎవరో పరిగెత్తుతూ మేడపైకి వెళ్తున్నారు. అప్పుడే సడన్గా వార్డెన్ వచ్చి, అరే బాబు ఈ టైంలో బయటికి ఎందుకు వచ్చావు, వెళ్ళి పడుకో అని చెప్తాడు. మా అన్నయ్య మాత్రం, బాబాయ్ నన్ను చూసి ఎవరో పైకి పరిగెత్తారని చెప్పగా, రాత్రి అలానే ఉంటుంది వెళ్ళి పడుకో బాబు అని చెప్పి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి చూస్తే అందరూ మేల్కొని ఉంటారు. ఏమైందిరా అని అడిగితే, ఏ లేదురా పడుకోండి అని చెప్పి అందరూ పడుకుంటారు. మా అన్నయ్యకి మాత్రం అప్పుడు మెట్ల మీద పరిగెట్టిన సీనే గుర్తొస్తుంది. ప్రతి చిన్న సౌండ్కి భయపడుతున్నాడు. అప్పుడే ఒకడు సడన్గా లేచి, అరే టాయిలెట్కి వెళ్ళి వస్తానరా అని వెళ్ళాడు. 10 minutes అయినా తిరిగి రాలేదు. కానీ డోర్ ముందు మాత్రం ఎవరో అటు ఇటు తిరుగుతున్నారు. ఏంటి వీడు లోపలికి రాకుండా డోర్ ముందే ఉన్నాడు, నన్ను భయపెట్టడానికి ప్లాన్ ఏమైనా చేస్తున్నాడా అని మా అన్నయ్య డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసేసరికి అక్కడ ఎవరూ లేరు. రే ఎక్కడున్నావు, నేను భయపడను, బయటికి రా అని పిలిచాడు. కిందకి వెళ్ళే మెట్ల దగ్గర ఆ చీకట్లో ఎవరో ఉన్నారు. అది ఎవరో తెలియట్లే. రే బయటికి రా అంటూ మా అన్నయ్య కిందకి వెళ్తున్నాడు. కిందకి వెళ్తున్న కొద్దీ వెంట్రుకలు లేచి నిల్చుంటున్నాయి. చుట్టూ చీకటి, బాడీ మొత్తం చల్లగా అయిపోయింది. ఆ నీడ కనిపించట్లే. మెల్లగా కిందకి దిగుతున్నాడు. కానీ ఎవరో వెనక ఫాలో అవుతున్నారనే ఫీలింగ్, చెమటలు పడుతున్నాయి. మెల్లగా టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అన్ని డోర్లు ఓపెన్ చేసే ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఒక్కో డోర్ని చూస్తున్నాడు. బాత్రూంలో అయితే లేడు. బయటికి వెళ్ళాడేమో అని గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తే శ్మశానంలో ఎవరో మా అన్నయ్యనే చూస్తున్నారు. చాలా తీక్షణంగా అలానే చూస్తున్నారు. ఆ సీన్ ఎలా ఉందంటే, ఆ సీన్ చూస్తున్నప్పుడు మా అన్నయ్య హార్ట్ ప్యాంట్లోనికి వచ్చేసింది. ప్రతి వెంట్రుక లేచి నిల్చుంది. అప్పుడే సడన్గా మీద ఎవరో చేశారు వెనక నుండి. కట్ చేస్తే మార్నింగ్. చుట్టూ అందరూ ఉన్నారు. అసలు మా ఫ్రెండ్కి ఏమైందని అడిగాడు మా అన్నయ్య. అదిగా మూల వణుకుతూ కూర్చున్నాడని అందరూ చూపించారు. పరిగెత్తుకుని దగ్గరికి వెళ్ళి అసలు నైట్ ఏం జరిగింది అని అడిగాడు. నేను టాయిలెట్ అని కిందకి వచ్చి వెళ్తున్నాను, నన్ను ఫాలో చేస్తూ ఎవరో డోర్ బయట అటు ఇటు తిరుగుతున్నారు, నువ్వు అనుకొని వచ్చి చూస్తే ఎవరూ లేరు. వెంటనే భయంతో మెల్లగా పైకి వస్తుంటే ఎవరో మళ్ళీ ఫాలో అవుతున్నారు. ఆ గాబర్లో శ్మశానం వైపు చూసా. ఎవరో అలా చూస్తూ నన్ను పిలిచారు. భయంతో వెనక్కి వెళ్ళి ఒక డోర్కి గుద్దుకొని లోపలే పడిపోయా. డోర్ లాక్ అయింది. విండో నుండి చూస్తే
ఏదో నల్లని ఆకారం మన డోర్ దగ్గర అటు ఇటు తిరుగుతుంది. అది చూసి నేను ప్యానిక్ అయిపోయా, అక్కడే పడిపోయా. అది విన్న మిగతా అందరూ ప్యాంట్లు తడుపుకున్నారు. బ్యాగులు సర్దుకొని అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వేరే ప్లేస్ దగ్గర కూడా అలానే జరిగింది ఒక ఇన్సిడెంట్. దాని గురించి కూడా చెప్తా. ఈ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి అబ్బా. ఇక ఉంటా. బాయ్ బాయ్.